కనిగిరి ప్రాంతానికి చెందిన హరికృష్ణ ప్రైవేట్ బస్కు మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు, గాయపడిన వారు దాదాపు వలస కూలీలు కావడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా, మార్కాపురం ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేవలం 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం అన్యాయమని ఎంఆర్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతులు బాధితులంతా పేద వలస కూలీల కుటుంబాలకు చెందిన వారని, వారికి ప్రభుత్వం వివక్ష చూపకుండా ప్రతి మృతుడికి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు రోదనతో దారుణ పరిస్థితిలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెంటనే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అధ్యక్షులు మందాటి పీటర్ మాదిగ, రాష్ట్ర నాయకులు పానుగంటి శాలింరాజు మాదిగ, జిల్లా నాయకులు కోటి మాదిగ, నేదరపల్లి జయరాజ్ మాదిగ, గోన మోహన్ రావు మాదిగ, బూదాల ఆనంద్ మాదిగ, మహిళా నాయకులు గుర్రం రానెమ్మ, ప్రియాంక, జయమ్మ మరియు విహెచ్పిఎస్ నాయకులు రాజారావు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం వద్ద నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన అత్యంత బాధాకరం. ఆ ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా ఒకసారి ప్రమాదం జరిగినటువంటి తీరును మనం గమనించినా, లేదు ప్రమాద ఘటనకు కారణమైనటువంటి ఆ ట్రావెల్స్ను ఒకసారి మనం గమనించిన స్పష్టంగా ఈ ప్రమాదం జరగడానికి ఆ ట్రావెల్స్ యాజమాన్యము, ఆ ట్రావెల్స్ నడుపుతున్నటువంటి, ఆ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. మేము ఇప్పుడే లోపలికి వెళ్ళి బాధితులను సౌజన్య, అబ్రహాం, అదేవిధంగా అనిల్, తర్వాత కిరణ్, కొంతమందితో మేము మాట్లాడటం జరిగింది. మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఒక మహిళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు చెప్పిన మాట స్పష్టంగా, బస్సు జగిత్యాలలో ప్రారంభం అవడానికి ముందే అది స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నట్టు, ఆగుతూ కుదుపులుగా ముందుకు నడుస్తూ ఆగిన సందర్భాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా బస్సు మొదలైన దగ్గర నుంచి బస్సు జగిత్యాలలో 6:35 సాయంత్రానికి బయలుదేరిన దగ్గర నుంచి 3 సార్లు ఆ బస్సు మధ్యలో ఆగడం జరిగింది. అదేవిధంగా ఎర్రగొండపాలెం దగ్గరకు వచ్చినా కూడా బస్సు ఆగిన సందర్భంలో కూడా వాళ్ళు ఆ బస్సులో డ్రైవర్ని, ఆ బస్సులో ఉండబడినటువంటి టెక్నీషియన్స్ అందరినీ కూడా వాళ్ళు కోరారు, అన్నా బస్సుకి ఏదన్నా ఇబ్బంది ఉంటే మమ్మల్ని వేరే బస్సుకు పంపించండి, మేము పోతామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏ ఇబ్బంది లేదు, బస్సు బాగుంది అని చెప్పని తీసుకొచ్చి ఇక్కడికి రావడం, ఆ బస్సు అతివేగంతో రావడం, ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎందుకో ప్రభుత్వము ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వ ఉదాసీనతను మానుకోవాలి. ఈ ప్రైవేట్ బస్సుల యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రైవేట్ బస్సులను, స్లీపర్ బస్సులను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు కొనసాగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి గత సంవత్సరం కర్నూలులో కూడా ఇలాగే ట్రావెల్ బస్సు ప్రయాణం చేస్తూ ఏసీ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది మరణించడం జరిగింది. ఆ 10 మంది మరణించినప్పుడు ప్రభుత్వం హుటాహుటిన కొన్ని బస్సులను దాదాపు 200-300 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వదిలేసింది. తర్వాత ఈ రోజు మళ్ళా ఆ రోజు కర్నూలు ఘటనలో చనిపోయింది 10 మంది, ఈ రోజు మార్కాపురం బస్సు ఘటనలో చనిపోయింది 14 మంది. అంటే మృతుల సంఖ్య ఆనాటికి 10, ఈనాటికి 14 పెరిగింది తప్పనిచ్చి తగ్గలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు యాజమాన్యాల మీద, ప్రైవేటు సర్వీసుల మీద, ప్రైవేటు ట్రావెల్స్ మీద మాత్రం చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నట్టు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రమాదానికి గురైనప్పుడు కూడా ఆ ప్రమాదంలో బయటపడినటువంటి సౌజన్య లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చిన తర్వాత, అబ్రహాం లాంటి వాళ్ళు 108కు ఫోన్ చేశారు. 100కు ఫోన్ చేసినప్పటికి కూడా 108 స్పందించిన తీరు కూడా అక్కడ ఆలస్యంగా జరిగింది. లేదంటే 100 కూడా
స్పందించిన తీరు కూడా ఆలస్యం జరిగిన ప్రమాదంలో ఈ రోజు ఫైర్ ఇంజిన్ వచ్చి నడితే మృతుల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉందని చెప్పని బాధితులు వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ స్పందించే దగ్గర ప్రభుత్వ అధికారులు 107 స్పందించలేదు, 100 స్పందించలేదు. అదేవిధంగా యాజమాన్యము నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. ఈ 14 మంది మృతికి కారణంగా స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఉన్నాం. అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వము పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే ఎందుకు ఈ మాట అంటున్నామంటే నిన్న గౌరవ హోంమంత్రి అనితమ్మ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సంఘటనకు వచ్చి సంఘటనలో సంఘటన కూడా చూసిన తర్వాత మృతులను కూడా బాధితులను కూడా పరామర్శించి వెళ్తూ వాళ్ళు మాట్లాడిన విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. అనితమ్మ మాట్లాడుతూ బస్సుకు అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, డిసెంబర్ 26 వరకు పర్మిషన్ ఉంది, బస్సు చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పని ఒక హోంమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత మళ్ళీ దాన్ని సవరణ చేసుకుంటూ ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు బస్సు ఎర్రగొండపాలెం దగ్గర ఆగిందని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పని మాట్లాడడం జరిగింది. అమ్మ అనితమ్మ, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయి అవగాహనతో స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా సవిరంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించినటువంటిది, కనిగిరికి సంబంధించినటువంటి ట్రావెల్స్. ఈ హరికృష్ణ ట్రావెల్స్ ఈ బస్సు కేవలం వలస కూలీల కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. వలస కూలీలను తీసుకురావడం కోసమే ఉపయోగిస్తాడు. అది నిర్మల్లో ఉన్నా, జగిత్యాలలో ఉన్నా, కరీంనగర్ లో ఉన్నా, ఆ ప్రాంతాల్లో మన ప్రాంతానికి సంబంధించినటువంటి కనిగిరి, ఎలిగొండ, లేకుంటే మన మార్కాపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి సిఎస్పురం ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరూ కూడా వలస కూలీలుగా అక్కడ ఉంటారు కనుక ఆ వలస కూలీలను తీసుకురావడం కోసం తీసుకెళ్లడం కేవలం ఈ హరికృష్ణ ట్రావెల్స్ ఈ బస్సును ఉపయోగిస్తుంది. వాస్తవానికి జగిత్యాలకు పోవాలనుకుంటే ఛార్జీ ఏదనుకుంటే ప్రైవేట్ అయిన ఆర్టీసీ బస్ అయినా కానీ మినిమం 1000 నుంచి 1500 రూపాయలు అవకాశం ఉంటుంది బస్ టికెట్. కానీ ఈ హరికృష్ణ ట్రావెల్స్ మాత్రం ఈ బస్సులో తీసుకునేది కేవలం 700 నుంచి 800 మాత్రమే. అంటే 700 నుంచి 800 మాత్రమే తను ఛార్జ్ చేస్తారంటే అర్థం ఏంటి? ఆ బస్సు సరైంది కాదు అనేది అర్థం. ఆ బస్సుకు సరైనటువంటి ఉండాల్సినటువంటి టెక్నికల్ గా లేకపోతే దానికి ఉండాల్సినటువంటి ఆధారాలు కానీ దానికి ఉండాల్సినటువంటి కాగితాలు కానీ లేవనేది అర్థం. దానికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు బస్సు కాలిపోయిన సంఘటన గమనిస్తే ఒక పాత బస్సుకు పెయింట్ వేసి తిప్పుతున్నట్టు కనపడతా ఉంది. ఒక డబ్బా బస్సుకి పెయింట్ వేసి రంగులు పులిమి దాన్ని తిప్పుతున్నట్టు ఉంది తప్పనిచ్చి దానికి పర్ఫెక్ట్ గా కాగితాలు ఉన్నట్టు, దానికి పర్ఫెక్ట్ గా ఆధారాలు ఉన్నట్టు మాత్రం అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కనపడలేదు కనుక మీరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక్కసారి మీరు పునరాలోచించండి. అది ఒక పాత బస్సుకు రంగులేసి హరికృష్ణ ట్రావెల్స్ తిప్పుతుంది కనుక ఆ హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం ఎవరుతున్నారో ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము సూటిగా అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో కర్నూలులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. ఆ బస్సు ప్రమాదంలో మృతి చెందిన అందరికీ మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించండి. కావాలంటే ఆ గత రికార్డులు తీసి చూడండి. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు ఈ బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతులకు 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? కారణం ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఆ కారణం నేను అనుకుంటున్నాను. ఆనాడు కర్నూలు ట్రావెల్స్ లో చనిపోయిన వాళ్ళు పెద్దోళ్ళు, డబ్బున్నటోళ్ళు, బాగా బలం ఉన్నటోళ్ళు, అధికార బలము లేదా అంగబలము, అర్ధబలము, కులబలము ఉన్నబడినోళ్ళు. కానీ ఈ రోజు ఈ బస్సు ఘటనలో చనిపోయిన వాళ్ళు మాత్రం వలస కూలీనాలు చేసుకునేటోళ్ళు. అందులో దళితులు, అందులో ఎస్టీలు, అందులో బీసీలు, అందులో గిరిజనులు. అంటే ఈ ఎస్సీలు, బీసీలు, గిరిజనులు వలస కూలీలు ఉన్నారు కాబట్టి ఈ వలస కూలీలకి 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వలస కూలీలకి 5 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకే మరణాల్లో కూడా, ఘటనలో కూడా, సంఘటనలో కూడా, ప్రమాదాల్లో కూడా దయచేసి కులాలను చూడబాకండి. దయచేసి పేదరికము, ధనికులుగా వ్యత్యాసాలు చూడబాకండి. ప్రతి మరణమే కనుక ఈ మరణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. మీరు ఇచ్చినటువంటి 5 లక్షలు దేనికోసం? ఒక్కసారి ఆ ఘటనలో చనిపోతే పసిబిడ్డని కోల్పోయిన 5 నెలల బిడ్డని కోల్పోయిన తల్లి ఆవేదన అక్కడ కనపడతా ఉంది. తన బిడ్డను బతికించుకోవడం కోసం తల్లి బిడ్డనంటే వేదన అక్కడ కనపడతా ఉంది. కళ్ళ ముందే ఏం జరుగుతుందో తెలియక అమరులైనటువంటి సందర్భం అక్కడ కనపడతాం, కాలిపై చనిపోయిన సంఘటన కనపడుతుంది. ఇలాంటి సంఘటనలో కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళకి మీరు ఇచ్చే 2 లక్షలు 5 లక్షలు ఏ మూలకు వస్తాయో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మరణాల పట్ల అన్ని రకాలుగా స్పందించే తీరు ఒకలాగున్నప్పుడు మాత్రం కర్నూలులో మీరు ఏ విధంగా 10 లక్షలు ప్రకటించారో ఇక్కడ కూడా 10 లక్షలు ప్రకటించాలని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి కారణం ఇదే ప్రభుత్వం. నిన్నగాక మొన్న కాకినాడ జిల్లా వేట్లపాలెంలో కూడా ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో కూడా చనిపోయిన కుటుంబాలకి 20 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు అక్కడ ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. ఘటన ఏదన్నా కావచ్చు, అక్కడ చనిపోయింది కూలీలే, ఇక్కడ చనిపోయింది వలస కూలీలే. ఆ వలస కూలీలు కూడా పొట్ట చేత పట్టుకొని బతుకుదేరు